ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. భయాన్ని, ఆందోళనను పారద్రోలి అభయాన్నిచ్చే అద్భుతమైన మూర్తి ఆ నృసింహస్వామి. ఈ రోజున మన ఆలయ సందర్శనం ఆ స్వామిదే అండి. బెంగళూరు మల్లేశ్వరంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక కొండపై ఉందండి. దీనిలో నరసింహస్వామి ఉద్భవమూర్తిగా వెలసిల్లాడు. ఈ ఆలయాన్ని 1982లో నరసింహ భక్తులు నిర్మించారు. ఇదే ఆ స్వామి మూల విగ్రహం అండి. దర్శించుకోండి. ఇక్కడ స్వామి లక్ష్మీదేవి సమేతంగా అభయాన్నిస్తూ విరాజిల్లుతున్నారు. ఇక్కడ 48 రోజుల పాటు రోజుకు 48 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పట్ల అచంచలమైన భక్తి పెంపొందుతుందని భక్తులు విశ్వసిస్తారు. వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణ మార్గంలో మనము ఆంజనేయుని, లక్ష్మీ నరసింహ ఉత్సవమూర్తిని, అజ్వార్లను మరియు సుదర్శన నరసింహస్వాములను దర్శించుకోవచ్చు. ఈ సుదర్శన నరసింహులు ఒకవైపు నరసింహస్వామిగా, మరొక వైపు సుదర్శన స్వామిగా అద్భుతంగా దర్శనమిస్తారు. మేం వెళ్ళినప్పుడు స్వామి ఊంజల సేవ జరుగుతుందండి. వీక్షించి తరించండి. సాధారణంగా ఆలయం టైమింగ్స్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఇప్పుడు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 24న ముగియనున్నాయి. ఈ ఆలయ పూజలు పంచరాత్ర ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్వహిస్తారు. నృసింహ జయంతి, బ్రహ్మోత్సవం, పంచగరుడోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి వార్షిక పండుగలు చాలా వైభవంగా జరుగుతాయి. కళ్యాణోత్సవం మరియు రాజా బీడోత్సవం అంటే ఆలయ పరిసరాల చుట్టూ ఊరేగింపు మరియు సుదర్శన హోమం చాలా వైభవంగా జరుగుతాయి. రోజువారీ సేవల్లో అభిషేకము, అష్టోత్తరము, అర్చన, ఏకాంత సేవ ఉంటాయి. ఈ కొత్త ఆలయం కట్టక ముందు కొండగా ఉన్నప్పుడు 1669లో శివాజీ మహారాజ్ గారు ఈ ఆలయాన్ని సందర్శించారని చెప్తారు. ఎక్కువగా పెళ్లి కాని భక్తులు ఇక్కడ ఆలయాన్ని సందర్శించి వారి కోరికలను నెరవేర్చుకుంటారు. ఈ ఆలయ సందర్శనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ.